అదే పెరుగు ఆహ్వానం ఇచ్చారు. మనకి పెరుగు మనం చేసుకున్నాం. ఇక్కడ పూలు అంటే ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే ఏమంటారు టైల్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏంటిది స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకుంటారు, లేదంటే ఏమంటారు లూడో ఆడుకుంటారు. పాచికలే పూలు అంటారు హిందీ భాషలో. కాబట్టి ఏంటంటే ఈ హామాన్ అనేవాడు ఈ యూదులకి ఎందుకు ఇలా వ్యతిరేక అయ్యాడన్న పర్యాంతం అయితే అందరికీ తెలుసు. ఎలాగంటే ఇప్పుడు మొదటగా ఏంటంటే యూదులు కాబట్టి వాళ్ళు దేవుని తప్ప ఎవరి ముందు తల వంచరు, నమస్కారం చేయరు. వాళ్ళు ఏంటంటే ఇలా వంగరు అనమాట దేవుని తప్ప, అది దైవాజ్ఞ. కాబట్టి ఈ మొదటగా ఇక్కడ హెచ్చింపబట్టని చూస్తాం కదా, మొదటగా ఒక రోజు ఏంటంటే రాజయోగపురంలో ప్రవేశించుండగా మొదటి యొక్క పరివారం వేసుకొని వస్తారు కదా, అతను ఏంటంటే తన ముందు అందరూ వంగి నమస్కారం చేసి వాళ్ళ యొక్క దీనత్వాన్ని వెళ్ళబడుచుకుంటారు. కానీ మనమైతే యూదులైతే మన దేవుడు తప్ప మరి యొక్క మనుషుల మీద కానీ నలుగురి మీద కానీ నమస్కారం చేయము కాబట్టి వంగకూడదు అనమాట. వంగకూడదు కాబట్టి దానికి ఏంటంటే ఈగో హట్ అయింది ఆ టైంకి. ఎందుకంటే ఒకవేళ తను అక్కడే ఉంటే అంత ఈగో హట్ అయ్యేది కాదేమో, కాకపోవచ్చు. కానీ తన పరివారం కూడా ఉంది కదా, అంటే వెనకాల గుర్రముల మీద రథముల మీద రావచ్చు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి అనుకుంటారు కదా. కాబట్టి తన ఈగో హట్ అయింది అనమాట. అప్పటి నుంచి ఏంటంటే మొదటికాయ మీద ఇతను చాలా ఏమంటారు కోపం మనసులో రాగద్వేషాలు పెంచుకుని ఉన్నాడు. తను కూడా రాజకీయానికి సంబంధించిన వాడు కదా. కాబట్టి ఏంటంటే తన మీద బాగా ద్వేషం, ఏదైనా నా ముందు ఎందుకు ముందు నమస్కారం చేయాలన్నా నెపంతో ద్వేషం పెంచుకుని ఉన్నాడు. కాగా అలా ఉంటే అతడు మొదటిగా ఏంటంటే యూదులని తెలుసుకొని ఇప్పుడు యూదులకే వ్యతిరేకంగా హామాన్ ఏంటంటే కుట్ర పొందుతాడు అనమాట. కుట్ర పొందుతాడు. ఆ కుట్ర ఎలా పొందుతాడు, రాజు దగ్గరికి వస్తాడు హామాను. రాజు దగ్గరికి వచ్చి ఏమంటారంటే 8వ వచనం చూసుకున్నట్టయితే, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, ఈ రాజ్య సంస్థానాలన్నిటి ముందు జనులలో ఒక జాతి వారు చెదరై ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజ్య కారణాలు గైకొన్న వారు కాదు, కాబట్టి వారిని ఉండనించడం రాజ్యానికి ప్రయోజనం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇతను వచ్చి ఏంటంటే వాళ్ళని డైరెక్ట్గా చెప్పమని అనకుండా ఆ మాట ఈ మాట ఆ మాట చెప్తున్నారు. ఎన్ని మాటలు చెప్పాడు, సకల జనులు వేరుగా ఉన్నారని ఒక మాట, వారి రాజ్యకాలం లేకుండాలని రెండవ మాట, కాబట్టి వారిని ఉండనించడం రాజ్యం ప్రయోజనం కాదు అని మూడవ మాట. అంటే ఉండనించడం మంచిగా అంటే ఇక్కడ చెప్పమని అయితే డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఏంటంటే ఇంకా తన మనసులో నెపం ఏమేమి ఉందో కానీ రాజుని చంపమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మళ్ళీ తనకు కూడా మేబీ వీళ్ళకి కూడా పాప పరిహార్థాలు గౌరవ పరిహార్థాలు ఎలా చేసుకోవాలో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే దానికి ప్రతిగా ఇతను 20,000 మరుగుల వీటిని రాజ్యాంగ ఖజానాలు ఉంచుటకు చూసిండనమాట. అంటే ఏంటి, ఇంతమందిని చంపింది కదా, అంటే ఈ భారం మొత్తం రాజు మీద పడింది. ఎందుకంటే రాజు ఆజ్ఞని ఏమంటారు జారీ చేస్తాడు. కాబట్టి ఈ దోషము పాపము ఒక రకంగా తను క్షమాపణ కోరినట్లయితే కృప ద్వారా ఇదంతా రాజు పేరిట జరిగింది, రాజు ఆజ్ఞ ఇస్తుంది. కాబట్టి ఇదంతా రాజులకు వెళ్తుంది. కాబట్టి రాజులకు వెళ్తుంది. కాబట్టి ఇతను ఏంటంటే తన చేతులు దురుపుకోవడానికి, ఇప్పుడు ఎలాగైతే రాజు పొంతు పిలాతు కాలం ముందు యేసుక్రీస్తుని శిలువను అప్పగించినప్పుడు పిలాతు ఏమంటాడు, తన రక్తము నా చేతిలో లేదని కడిగేసుకుంటాడు. అతను ఏంటంటే దాన్ని ఆ పాపాన్ని కడిగేసుకుంటాడు. అప్పుడు తను ఏమడుగుతాడు, ఈ దోషం ఈ పాపం ఎవరి మీద ఉంటుందని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారు, ఇది మా మీదనే ఉంటుందని వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క క్రైదన వాళ్ళ మీద వేసుకుంటారు అనమాట వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా నేను ఏమంటారు, రాజు సంహరించ ఆజ్ఞ ఇస్తాడు కదా తర్వాత. అలాగే దీని ఏంటంటే దాన్ని క్రైదనం ఇచ్చి కొనుక్కుంటాడు అనమాట. అంటే ఒక రకంగా నా మీద దోషము పాపము ఉండద్దని, అంటే సాధ్యమైనంత వరకు ఇటు సముద్రంలో ఉండదు. కాబట్టి ఏంటంటే అది ఆ మనిషి యొక్క పవన పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అతడు దేవుని కాళ్ళు పట్టుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది కృప కాబట్టి కొంతమంది కృప ఇచ్చిన కొంతమందికి ఏంటంటే కృప ఉంటుంది, కొంతమందికి కృప వెంబడి కృప ఉంటుంది, ఇంకొంతమందికి శాశ్వతమైన కృప ఉంటుంది. అంటే ఇప్పుడు కృపని కూడా లెవెల్స్లో చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే చిన్న కృప, ఇంకోటి మధ్యధర కృప, ఇంకోటి ఏంటంటే చాలా పెద్దది అనమాట శాశ్వతమైన కృప. ఈ శాశ్వతమైన కృప ఎవరికి ఇవ్వడం, దావిదు మహారాజుకి ఇవ్వండి. అయితే మన టాపిక్లో వస్తే మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాత గంటలు పిలువబడి. మొదటి నెల అంటే ఏదో కాదు, వచ్చే నెలే. యూదులకి ఏంటంటే
వాళ్ళు 2 కాలమానాలు ఆచరిస్తారు. ఒకటి ఏంటంటే అక్టోబర్, నవంబర్ మాసంలో ఎప్పుడైతే పున్నమి, ఎప్పుడైతే ఏమంటారు నెలపొడుపు వస్తుందో అప్పుడు ఒకటి ఆచరిస్తారు. ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ నెల వసంత ఋతువు నుంచి కూడా ఆచరిస్తారు. ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగు జనులు కూడా ఉగాది పండుగని వచ్చే నెల నుంచే జరుపుకుంటారు. కాగా శ్రీగణవాడు విను కాక తర్వాత ఈ 3వ అధ్యాయం ఇంతలో అయిపోతుంది. హామాను కుట్రపడటం, రాజు దగ్గరికి వెళ్ళటం, ఈ పర్యాంతం మొత్తం ఇక్కడ వరకు అవుతుంది. అయితే 4వ పర్యాంతంలో చూసుకుంటే మొదటిగా ఏంటంటే ఇదంతా తగి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట. మొదటిగా ఇదంతా తెలుసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలుదేరి మహాశోకముతో రోదనం చేసిరి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనంలో బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలుదేరి ఈ ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటే గొంతుపట్ట యూత్లో ఏంటంటే వాళ్ళ ఆచరణ ప్రకారం నెత్తి మీద జుట్టు మీద బూడిద పోసుకొని సుగంధ ద్రవ్యం అంటే తైలం కూడా రాసుకుంటారు, గోనపట్ట కూడా వేసుకుంటారు. బూడిద కలిగిన శ్రేష్టత్వం ఏంటంటే బూడిదలో చాలా ఏమంటారు మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు మినరల్స్ ఉంటాయి, వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు ఐరన్ తక్కువైంది, కాల్షియం తక్కువైంది, గర్భిణీ స్త్రీలు అంటూ ఉంటారు కదా, అయ్యే మినరల్స్. బూడిద ఏంటంటే 11 మినరల్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో ప్రధానమైనవి 5 ఉంటాయి. ఈ తైలము బూడిద రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఈ నూనె రాసుకుంటాం కదా మన జుట్టు మీద, ఆ నూనె రాసుకున్నప్పుడు మన దేహం మీద కానీ ఇప్పుడు దేహంలో మదన నూనెతో దేహం మీద మదన చేసుకుంటాం, లేదంటే బూడిద నెత్తి మీద రాసుకున్నప్పుడు ఏంటంటే ఈ మినరల్స్ అన్ని ఆ నూనె ద్వారా మన శరీరంలోకి ఇంకుతాయి అన్నమాట. కాగా అప్పుడు ఏమవుతుందంటే ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటాం అనమాట. ఎందుకంటే ఈ మినరల్స్ ఉంటేనే ఎముకలు బలంగా ఉంటాయి. లేదంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందంటే బాడీలో ఉన్న తేమ నీళ్లు ఏదైతే ఉన్నాయో అదంతా ఆవిరిగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆవిరయ్యి ఆ టైంలో ఏమైతుంది మన చుట్టూ ఉన్న గాలి తేమనే మన లంగ్స్ మన ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలోకి ఎప్పటికప్పుడు ఎక్కుతూ ఉంటుంది అనమాట. చలికాలం అయితే మరీ దారుణం ఉంటుంది. ఇది ఎవరి దారుణం ఉంటుందంటే 3 రోజులు 4 రోజులు ఉదయం సాయంకాలాలు అన్నపానం పుచ్చుకోకుండా ఎవరైతే ఉంటారో అది ఇంకా దారుణం ఉంటుంది అనమాట. ఒక అతను సొంత స్నేహితుడు ఇప్పుడు నా పక్కన ఉంటాడు, దగ్గర ఆరాడు. అతను ఏంటంటే 4 పగలు 4 రాత్రులు ఉపవాసం నుండి ప్రార్థన చేసింది అనమాట. అతను తన అనుభవాన్ని నాతో పంచుకుంది. ఏంటంటే ఆ టైంలో సబ్బు వాసన చూసినా తినాలనిపించింది అనమాట. మళ్ళీ ఏంటి ఏదన్నా ఒక దూరాన మాట్లాడుకునే శబ్దం మామూలు మనుషులకు అంటే ఇప్పుడు రోజు తినే వాళ్ళకి కాకుండా ఒక మామూలు మనుషులకి మామూలు మనుషులు రోజు తినేవాళ్ళు మనుషులే కదా, మనుషులు 10 మనుషుల కింద వస్తారు. రోజు తినే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ తిండి ఏదైతే ఉందో దేహం ఆ తిండినే ఆరాయించుకోవడానికి సమయం కేటాయిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాడీని రిపేర్ చేసుకోవడానికి, బాడీని పరిశుద్ధపరచుకోవడానికి అంత టైం ఉండదు. కాబట్టి ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దైవ స్వభావంతో పాలువారే వాళ్ళకి ఏంటంటే అన్ని బోధకాలు కనిపిస్తాయి అన్నమాట. జరగబోయి తెలుస్తూ ఉంటాయి. ఇంకా దూరం నుంచి వచ్చే వాసన అంటే ఇప్పుడు ఎలాగో ఒక మైలు తెలియచ్చు, ఒక 500 మీటర్లు 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చే వాసన తెలుస్తుంది. మళ్ళీ దూరం నుంచి వినబడి శబ్దాలు ఒక మామూలు సాధారణమైన నుంచి వినలేని శబ్దాలు కూడా వినిపిస్తాయి అన్నమాట. అది ఉపవాసం. ఇక్కడ గొని పట్ట ఏంటంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు మనం ప్రస్తుతం వాడే బట్టలు తీసుకుంటే న్యాచురల్ మెటీరియల్ అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక బట్టలు వేరు. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్తో కూడా తయారు చేస్తారు అన్నమాట బట్టలు. సింథటిక్ వాటి క్రేప్స్ అంటారు. చిన్నప్పుడు నేను ఒక షాప్లో చేస్తాను దాని పేరు. అవి ఏంటంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ గమనించుకోవచ్చు. ఏంటంటే బట్టలు ఎప్పుడైనా కానీ సాధ్యమైనంత వరకు న్యాచురల్ మెటీరియల్స్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడి వాడాలి. ఎందుకంటే అవి లేఖనం బట్టి అంతే ఉంది. ఒక మనిషి పవన పుణ్యాలని నిర్ణయించేటప్పుడు ఈ బట్టలు కూడా దానికి దోహదపడతాయి అన్నమాట. బట్టలు అంటే ఈ కాటన్ తీసుకోవచ్చు, పత్తి తీసుకోవచ్చు, లేదంటే ఈ మేకపోతులు గొర్రెపోతులు అవన్నీ తీసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ ఏంటంటే వేసుకోకూడదు. ఎందుకంటే వేసుకుంటే మనకి బాగా వేడిగా అనిపిస్తుంది, పైగా మనకు అనీజీగా ఉంటుంది, ఏదో కొంచెం బిత్తరగా ఉంటుంది అనమాట. అయితే అలా చూసుకుంటే ఇక్కడ నుంచి ఫాస్టింగ్ అనే టాపిక్ మొదలవుతుంది. అయితే 4వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్టయితే దగ్గరనే ఉంటారు. రాజు యొక్క ఆజ్ఞయు శాస్త్రమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి.
ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే అందరూ ఉన్నారు కదా, అక్కడ నుంచి మనం కిందకు వస్తే 7వ వచనం చూసుకున్నట్లయితే, మొదటే తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేసుకున్నాను, హామాను వారిని బట్టి రాజు ఖజానాకు చూసి ఇచ్చుదనని చెప్పిన మొత్తము ఇంత అనియు అతనికి తెలిసి ఉంటుంది. అందరూ ఏంటంటే మొదటి వస్తాడు కదా, అప్పుడు మొదటి బూడిదలో ఏమంటారు బొలిపెట్టలో ఉన్నట్టు చూసి రాణి చూస్తుంది అనమాట. అంతఃపురంలోనే ఉంటారు కదా సాధ్యమైనంత వరకు. అక్కడ నుంచి తనకి ఏమంటారు, దానికి దగ్గరగా ఉన్న షండుడైన హతాకును పిలవనిపిస్తుంది అనమాట మొదటి దగ్గరికి. తర్వాత ఏంటంటే మొదటి ఎస్తేరు మాట్లాడుకుంటారు. ఇదంతా మ్యాక్సిమం అందరికీ తెలుసు, కాబట్టి ఒకసారి రెఫరెన్స్ కోసం చెప్తున్నాను నేను. తర్వాత 10వ వచనం తీసుకుంటుంటే, పిలువబడిన పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహములకు ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు ధనమును ఎవరి కట్టు చావనో వారితో ప్రతివాడు సంహరించబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్కారం వాళ్ళని తెలిసే ఉన్నది. ఏంటంటే ఇప్పుడు పర్షియా దేశపు రాజు అంటే చాలా పెద్ద రాజ్యం కాబట్టి మనం సిద్ధం కానీ ఆ రాజుని కావాలంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎంనే తీసుకుంటే మనం వెళ్ళి డైరెక్ట్గా సీఎం కలుస్తామా? కలవకపోతుంది కదా. ఏం తీసుకోవాలి? మన అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ అపాయింట్మెంట్ అనేది అప్రూవ్ అవ్వడానికి కూడా కొద్ది రోజులు పట్టింది. ఆ కొద్ది రోజులు పట్టిన తర్వాత సీఎం కింద ఉంటారు, పిఎస్ ఉంటారు, ఇంకా ముఖ్య సలహాదారులు ఉంటారు. వాళ్ళందరినీ ఒక్కొక్క కేటర్ దాటుకుంటూ సీఎం దగ్గరికి వెళ్తారు. అలానే ఇక్కడ ఏంటంటే రాణి కూడా అంతే అనమాట. పూర్వ దినాల్లో ఎలా ఉండేదంటే ఈ రాజు దగ్గర బంగారం దండం ఒకటి ఉంటుంది. అది ఎలాగంటే రమారామి 2 అడుగులు 3 అడుగులు పొడవు ఉండొచ్చు. ఆ బంగారు దండం చాపితే కానీ ఆ ఏమంటారు ఆ రాజు ఆసీనుడైన ఆస్థానంలో వారు బ్రతుకుట విశేషం అన్నమాట. లేదంటే ఒక రాజు బంగారు దండాన్ని చాపలేదనుకో ఆయన చంపేయండి అని భటులకు ఇండైరెక్ట్గా ఆజ్ఞించినట్టే. వాళ్ళు ఇంకా తర్వాతే వాళ్ళకి శిరస్త్రాణం చేస్తారనమాట. ఇది అనివార్యం, ఇది లా. అయితే అలా ఉండగా ఏంటంటే ఎస్తేరుకు అప్పటికి పిలవడానికి రాజు గురించి ఒక 4 రోజులు 30 దినాలు అయిందంట. అప్పుడు ఏంటి ఎస్తేరు మొదలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన మీద ఇంత విపత్తి వచ్చిపడింది కదా, మన మీద ఏమంటారు అనాథలైజేషన్, మన మీద ఏమంటారు జెనోసైడ్. ఇప్పుడు కాలమాన పరిస్థితి బట్టి కూడా ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం వల్ల చాలా మంది పాలస్తీనియన్ వాళ్ళు హతమంది. ఒక జీన్ అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు, దీన్ని తెలుగులో ఏమంటారంటే ఒక వంశం, ఒక జాతి. ఇప్పుడు గుర్తుంటుంది, ఒక జాతిని నిర్మూలన చేయడానికి హామాను కుట్ర పూర్ణాడు. కాబట్టి ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటున్న తర్వాత ఏమవుతుందంటే మనందరికీ తెలుసు కదా, ఎస్తేరు ఏమంటుందంటే నేను నశించదను, చనిపోయేదను. మీరందరూ నా కోసం 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం ఒక పాయింట్ని జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ఆ వచనం ఎక్కడ ఉంటుంది? 4వ అధ్యాయంలో నీవు పోయి శూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉంది 3 దినములు అన్నపానములు చేయకుండి, నేను నా పనిగతులను కూడా ఉపవాసం ఉన్నాను. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను. నేను రాజులందరకు ప్రవేశించుదును, నేను నశించినా నశించను. ఇక్కడ ఏంటంటే సూషు ఏంటంటే పర్షియా దేశానికి క్యాపిటల్ అన్నమాట. ఏమైనా మనసు పర్షియా దేశం క్యాపిటల్ అన్నమాట. సాధారణంగా క్యాపిటల్లోనే రాజు ఉంటాడు, అతని పరివారం ఉంటుంది, అతని ఏమంటారు కోట అవన్నీ అక్కడే ఉంటాయి. నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినములు అన్నపానం చేయకండి. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అన్ని రోజులు ఉపవాసం ఉన్నారంటే వాళ్ళ మీదకి దైవశక్తి, అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పాపం చేస్తున్నారనుకోండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆత్మలో దేవుడికి మొరపెడతారనమాట. అంటే ఆ టైంలో ఏమైతుంది, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ప్రార్థన స్టార్ట్ అయ్యింది, కొన్ని పలుకులతో స్టార్ట్ అయ్యింది. అంటే నోటి నుంచి మాట వస్తుంది. కొంతసేపు ఒక రమారమి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఏమైందంటే ఆత్మలో వాళ్ళు బలియుడై మాట కూడా రాదనమాట. ఎందుకంటే మాట అనేది ఏంటంటే మన మాట్లాడిన కొద్దీ మనం అపవిత్రం అయిపోతూ ఉంటాం. ఇది ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఎవరు తీర్చలే కానీ నోటన పడినది మనిషిని అపవిత్రం చేయదు. ఎందుకంటే నోట పడినది బహిరంగంగా భూమిలో విడవబడుతుంది. నోట నుంచి వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తుంది. కొంతమంది వాగుతూనే ఉంటారు. వాళ్ళు వాగిన కొద్దీ వాళ్ళు అపవిత్రం అయిపోతూ ఉంటారు అనమాట. మనం దేవుని జరగం కదా, మనం ఇలా చర్చికి వచ్చి దేవుని తెలుసుకొని దేవుని వెంబడిస్తున్నాం కదా,
మనం ఏం పలికినా కానీ దేవుని ఏమంటారు మహిమ కొరకే పలకాలన్నమాట. అంటే మనం అనవసరంగా రోజు తెరవకూడదు. ఒకవేళ ఇది ఒక హేతు ఉన్నది కాబట్టి మనల్ని ఏంటంటే జనులు ఏంటంటే పరీక్షిద్దామని చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎవరి వద్ద ఎక్కువ కూర్చోబడి ఉన్నదో వారి నుంచి ఎక్కువ చూద్దరు కాబట్టి మనుషులు యుక్త పన్నాగాలు కొని వాళ్ళు మాట్లాడిద్దామని చూస్తారు. అప్పుడు మనం ఏంటి, మనకు కూడా ఆ టైంకి మనకు కూడా ఆత్మ చెప్పింది అనమాట ఏం మాట్లాడాలి అంటే. నేను చెప్పాను కదా యారాజని నా స్నేహితుడు ఉన్నాడని, ఆ మాటలో అప్పుడు ఏం చెప్పాలంటే మనం చెప్పిందే చెప్పాలి. అవతలని తీసుకొచ్చి అందరిగా వాళ్ళే మాట ఆ సంభాషణ ఆగిపోయేలాగా మనం చెప్పిందే చెప్పాలన్నమాట. అప్పుడేంటి వాళ్ళ మాట్లాడి ట్రై చేయదు, వాళ్ళు మండుతా ఉంటుంది లోపల. ఇంకోటి ఏంటంటే ఒకరి నోరు తెలిస్తే వాళ్ళకి సువార్త చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు అన్నిలో ఉన్నారనుకోండి, మా చర్చికి రావచ్చుగా, లేదంటే సువార్త చెప్పాలన్నమాట. లేదంటే దేవుడి గురించి చెప్పచ్చు, యేసుక్రీస్తు గురించి చెప్పచ్చు, పాప నిబంధన గురించి చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. అలాగే మనం నోరు తెరిచామంటే ఒకవేళ మన అవసరం ఉంటేనే తెరవాలి, అనవసరంగా తెరవకూడదు. తెలిసిన గురించి అభిప్రాయంతో ఇది లేఖనంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉపవాసం అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత ఈమె ఎస్తేరు 3 పగలు 3 రాత్రులు ఉపవాసం ఉంది కాబట్టి ఏంటంటే ఆమె దేవుని చేత ఎన్నుకొనబడింది కాబట్టి ఆమె పవన పుణ్యాలు ఏంటంటే ఆమె ప్రయోజనం పవన పుణ్యాలు దీన్ని పాజిటివ్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. మనం చెప్పినట్టు వాక్యంలో ప్రయోజనం ఏంటంటే ఒక మనిషి యొక్క పవన పుణ్యం అంటే తన యొక్క పాజిటివ్ ఎనర్జీ. అంటే ఏమని చెప్పుకోవచ్చు, తను ఏమంటారు నిత్య జీవం పొందుకోవడానికి కూర్చుకోబడిన సొమ్ము. ఎప్పుడైతే యాపిల్ నీలం రంగు పండు ఆదాము తిన్నాడో అప్పుడే కదా మనిషికి నిత్య జీవం ఆగిపోయింది. ఆ నిత్య జీవం కొరకే ఆ యొక్క ప్రయోజనాన్ని మన రోజు చెల్లించదగిన మొత్తం అన్నమాట. అప్పుడు ఈ ఉపవాసం వాళ్ళకి ఏంటంటే ఆ ప్రయోజనం అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణ జనాలు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందంటే బాడీలో ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణ, ఆత్మ, శరీరం ఈ 3 ఏంటంటే దేవునికి పాప పరిహారార్థ బలిగాను, కృతజ్ఞతార్పణ బలిగాను అర్పింపబడతా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు పూర్వకాలంలో పాప పరిహారం కోసం ఏం చేసేవాళ్ళు, యోగునే తీసుకుందాం అనుకోండి. యోగు ప్రతిరోజు తన కుమారుల కొరకే ఏమంటారు బలిని అర్పిస్తూ ఉండేవాడు. అంటే బలి ఒక జంతువు యొక్క ప్రాణం అంటే ఏంటో కాదు, దాని రక్తము, దాని కొవ్వు. ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు ఈ 2 కలుపుతూ ఉంటాయి అన్నమాట ఒక బాడీలో. ప్రాణంకి బదులుగా ఇప్పుడు మనం కూడా జంతువులను అర్పించవచ్చు. ఎప్పటి వరకు అది కృపాకాలం మొదలవక ముందు వరకు పాత నిబంధన గ్రంథంలో అదే అర్పించేవాళ్ళు. కాబట్టి ఏంటంటే అన్ని దేవతలకు కూడా విగ్రహాలకు కూడా ఈ బలులే అర్పిస్తున్నారని దేవుడు ఏం చేసిందంటే ఈ బలులు అవన్నీ నాకు వద్దు అని హేయముల కింద తీర్చిదిద్దున్నాడు. అంటే అప్పటిదాకా అది కూడా ఒక కట్టడి, అంటే పాప పరిహారం అనే నిమిత్తము ఒక జంతువుని బలించి రక్తాన్ని ప్రభుని యొక్క మనసం మీద బలిపీఠం మీద జరుగుతారు కదా, అక్కడ వరకు అది కట్టడే. కాబట్టి కృపాకాలం మొదలైన తర్వాత ఏమైంది, మా మనుషులే ఏమంటారు బలిగా అర్పింపబడుతూ ఉంటారన్నమాట. ప్రాణ, ఆత్మ, శరీరం. ప్రాణము అంటే రక్తము, ప్రభు ఉపవాసం 2 కలుగుతూ ఉంటాయి కాబట్టి 2 దేవుడికి అర్పింపబడుతూ ఉంటాయి. ఆత్మ ఎక్కువ రోజులు ఉపవాసం ఉండే వాళ్ళకి ఏంటంటే తూలు వస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక మనిషి తూలు వస్తూ ఉంటుంది, నిద్రపోయింది అనుకోండి, అది ఏంటంటే ఆ సమయం వరకు, ఆ నిద్రపోయిన సమయం వరకు అతను మరణించినట్టే. ఎందుకంటే మరణం అనేది నిద్ర అనేది ఒక సాధారణమైన మరణము వంటిది. అది ఎలా చెప్పుకోవచ్చు అంటే యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, ఈమె మరణించలేదు, ప్రభువునందు నిద్రించుతున్నది అని చెప్తారు కదా. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువసేపు నిద్రపోయిన కొద్దీ అది కూడా మనకు అపవిత్రపరుస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ అనేది ఈ లోకంలో చెందినది కాదు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళుకోవాలనుకోండి, ఆ దేవుడు ఈ ఆత్మ మళ్ళీ వెళ్ళి దేహంలో పడాలి అంటేనే మనకి వెలుగు వచ్చింది అనమాట. చాలా మంది చూస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది నిద్రలోనే వర్ణించుతూ ఉంటారు. అట్టి మరణం అనేది చాలా శ్రేయస్కరం. ఏంటంటే ఇంకా ఆత్మ వెళ్ళింది తిరిగి రాదు. కొంతమంది ఆత్మలు ఏంటంటే నిద్రలో వేరే లోకాలు వెళ్తాయి. కొంతమంది ఏమంటారు భూతకాలంలోకి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన తెలుసుకుంటూ ఉంటాయి. కొంతమంది దర్శనం నుండి దర్శనంలో కళలు ఎలా వ్యత్యాసం చెప్పుకోవచ్చు అంటే కళలని ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్లో కనిపిస్తాయి అనమాట. అంటే పెద్దగా క్లియర్గా ఉండదు. ఇంకా కళలో ఏంటంటే ఇప్పుడు నేను పలానా ఆంటీని చూస్తున్నాను అనుకో,
నేనేమో ఇక్కడ ఉంటాను, ఆ ఆంటీ ఏమో అక్కడ ఉంటారు. అంటే నా ఆత్మ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఆంటీ ఉన్నారు కాబట్టి అక్కడ నేను ఉంటాను అనమాట. అంటే మన కళ్ళు మనల్ని చూస్తాయి అనమాట. నేను ఇక్కడ ఉన్నాను, ఆ కళ చూస్తూ ఉంటాను కదా, నాలాగే ఒక వ్యక్తి అంటే నేనే అక్కడ నిలబడి ఉంటాను, అది కళ అనమాట. అర్థమైంది అనుకుంటా. దర్శనం ఏంటంటే మనం కనిపించాం, మన కళ్ళ ద్వారానే మనం దాన్ని చూస్తూ ఉంటాం. దర్శనం ఏంటంటే ఇలా మనం కళ్ళు తెరుచుకుని ఎలా చూస్తాం, అన్ని కలర్ఫుల్గా ఎలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊదా రంగు, ఆ ఎరుపు రంగు, ఆ తెలుపు రంగు ఎలా క్లియర్గా కనిపిస్తున్నాయి, నేను దాన్ని గుర్తించగలుగుతున్నాను కదా. దర్శనం అనేది అలా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే, నేను నా స్నేహితులు యాదవ్ చెప్పిన దాని ప్రకారం కొంతమందికి ఏంటంటే దర్శనాలు అనేవి నిద్రపోయినప్పుడు కలుగుతాయి. కొంతమందికి ఏంటంటే కళ్ళలో ఇలా చూస్తే చాలు వాళ్ళకి తెలిసిపోయింది అనమాట, భవిష్యత్తులో ఏం జరగబోతుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దర్శనంలో స్థలంలో ప్రధానంగా తెలుసుకోవడం మంచిదంటే, జరిగిపోయిందని తెలుసుకున్నాం అనుకోండి, అది మనకి బాధనే మిగిల్చేది. ఒకవేళ సంతోషాన్ని తెలుసుకుంటే అది మనకి ఆ సమయం వరకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ జరిగిపోయింది బాధాకరం ఏంటంటే అది ఆ గడిచే క్షణాన్ని కూడా బాధింపజేస్తుంది. అదే జరగబోయే దాని ముందే తెలుసుకున్నాం అనుకోండి, అంటే తెలుసుకోవచ్చు, తెలుసుకోనని నేను అడగట్లేదు,